గత కొన్ని రోజులుగా ఇరాన్ ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ అగేన్స్ట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కారణంగా దాదాపు 5,000 నుంచి 6,000 మంది ప్రజలు చనిపోయారు. అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రొటెస్ట్లో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఎంతవరకు? మరియు ఇండియాపై దీని ప్రభావం ఏంటి? డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, అసలు ఇరాన్లో సిటిజన్స్ ఇంతలా ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే అసలు తప్పెక్కడ జరిగింది ఇరాన్లో? శరణ్య, ఇరాన్ ఒక గొప్ప నాగరికత ఉన్న దేశం. మిగతా మిడిల్ ఈస్ట్ దేశాలలాగా పెద్దగా చరిత్ర నాగరికత లేని దేశం కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, చరిత్రలో చదువుకున్నట్టయితే 2,500 సంవత్సరాల క్రితం, 2,300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. ఆయన మొట్టమొదట యుద్ధం ఎవరి మీద గెలిచాడు? ఆయన గ్రీస్ని అంతా ఐక్యం చేసిన తర్వాత డేరియస్, పర్షియన్ ఎంపరర్. ఆయన ఇట్ వాజ్ ద గ్రేట్ ఎంపైర్, పర్షియన్ ఎంపైర్ ఆ రోజుల్లో. ఆ డేరియస్ని ఓడించడంతో అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయినాడు. ఆనాటి నుంచి ఇరాన్లో గొప్ప నాగరికత ఉన్నది. ఇప్పుడు సౌదీ అరేబియా లాగా ఇతర దేశాల్లాగా కాదు, అది కూడా కొనసాగుతున్న నాగరికత. అందుకని అక్కడ సమాజంలో విద్య ఉన్నది, అక్కడ మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, ఆధునికీకరణ ఉన్నది. ఇస్లాం ఉన్నా కూడా మహిళలు మిగతా ఇస్లామిక్ దేశాల్లో చాలా కాలం ఉన్నట్టుగా పూర్తిగా పరదా కింద ఉండటము, లేకపోతే మహిళల హక్కుల్ని పూర్తిగా కాలరాయటం అలా జరగలేదు. ఒక ఆధునికీకరణ జరిగింది ఆ దేశంలో. అలాంటి దేశంలో మరి 1979లో ఓ పక్కన ఆధునికీకరణ జరుగుతూ ఉంటే ఆధునికీకరణ ప్రజాస్వామికీకరణకు దారితీయాల. రెండవది, ఆర్థికంగా సంస్కరణలు ఆధునికీకరణ జరిగితే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అందుకని ఆర్థిక సంస్కరణలు ఎక్కడ చేపట్టినా కూడా పేద వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తుంది. అందులో ఆ రోజుల్లో మరీ ఎక్కువ, ఎందుకంటే అప్పుడు సోషలిజం అన్నది ప్రజల మనసుల్లో బాగా నాటుకున్నది. ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యము, పోటీ ఆర్థిక వ్యవస్థ అన్నది చాలా తప్పన్న భావన ఈనాడు కూడా చాలామంది మనసులో ఉంది, ఆనాడు చాలా ఎక్కువ ఉండేది. ఆ నేపథ్యంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత కనుక అప్పుడే పౌర సమాజం గట్టిగా ఉండి మన దేశంలాగా అక్కడ స్వేచ్ఛను విస్తరించేటువంటి ఏర్పాట్లు జరిగి జాతి నిర్మాణం జరిగినట్టయితే అది ప్రజాస్వామికీకరణ జరిగింది. జరగకపోయేసరికి ఏమైంది? ఆ రాజు మీద ఉన్న వ్యతిరేకత, రాచరిక మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా సొమ్ము చేసుకున్నది ఎవరు? ముల్లాలు, రిలీజియస్ ఫండమెంటలిస్ట్, అంటే మత ఛాందస్సులు. ఆ మత ఛాందస్సుల చేతికి ఎప్పుడైతే పోయిందో వాళ్ళు కొంతకాలం పాటు మరింత దారుణంగా ప్రవర్తించకపోయినా కాలక్రమేణా వాళ్ళ పెడసరం కావాలి. టెర్రరిజాన్ని ప్రతి చోట ప్రోత్సహించడం, మీరు హమాస్ను చూసినా, హౌతీస్ని చూసినా, ముస్లిం బ్రదర్హుడ్ చూసినా, హెజ్బుల్లా చూసినా వెనకాల ఇరాన్ హస్తం ఉంది అందరికీ తెలుసు. ఆ దేశ ప్రజల సంగతి పట్టించుకోకుండా ఇతర దేశాల్లో టెర్రరిజం పెంచడం కోసం ఇస్లాం పేరుతో దృష్టంతా పెట్టి వనరులను అక్కడ పంపించారు. రెండోది, మరి చాలామంది నియంత్రిత దేశాలలాగా అణుబాంబులు ఉన్నట్టయితే మన ప్రపంచం మొత్తాన్ని గడగడాలని చెప్పి దాని మీద గురిపడ్డారు. ఆ దేశ ప్రజల సంగతి పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆంక్షలకు గురైనారు. గందరగోళం చెలరేగింది. దాంతో ప్రజల్లో చాలా అశాంతి చెలరేగుతున్నది. అంతర్జాతీయ ఆంక్షలు ఉంటాము, దేశ ప్రజలను గురించి పట్టించుకోకుండా మీ మత విస్తరణ, లేకపోతే మీ రాజ్యాకాంక్ష, లేకపోతే ప్రపంచంలో ఈ టెర్రరిజాన్ని పెంచడం, దీని మీద దృష్టి పెట్టేసరికి ప్రజల వ్యతిరేకత వచ్చింది. అప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, కాలక్రమేణా వ్యవస్థని కాస్తంత మనం సాఫెన్ చేయడం, ప్రజాస్వామికీకరణ చేయడం. డెంగ్ షాపింగ్ కొంతకాలం ప్రయత్నం చేసినట్టుగా, గోర్బచ్చేవ్ కొంతకాలం ప్రయత్నం చేసినట్టుగా అది విజయం సాధించాల. అది కాకపోయినట్టయితే ప్రజల్ని పూర్తిగా క్రష్ చేయటం, నియంతృత్వానికి గురి చేయటం. అక్కడ అయతుల్లాలు అధికారం అనుభవించడానికి అలవాటు పడ్డారు. అధికారంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా విశృంఖల రాజ్యమైంది. ప్రజాస్వామికీకరణ కోసం సిద్ధంగా లేరు. కాబట్టి ప్రజల్ని క్రష్ చేయటం. అందుకని కొన్ని నెలల క్రితం మీకు గుర్తుంటుంది, కొందరు ఆడపిల్లలు పాపం ముక్కు పచ్చలారిన ఆడపిల్లలు కేవలం మొహం సరిగ్గా కప్పుకోలేదు, హిజాబ్ పూర్తిగా కప్పుకోలేదు, కొంత భాగం జుట్టు కనిపించిందన్న కారణంగా ఒక అమ్మాయిని చంపేశారు. దేశమంతా కూడా అట్టుడికింది. కానీ వాళ్ళందరినీ క్రష్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఆర్థికంగాను ఇతర కారణాలుగాను జరుగుతుంది. ఏమవుతుంది? అయతుల్లాలు ఏం చేస్తున్నారు? దానికి ప్రజాస్వామికీకరణ దారి తీయకుండా దారుణంగా ప్రొటెస్ట్ చేసిన కారణంగా, రోడ్డు మీద నిరసన తెలిపిన కారణంగా ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు. ప్రపంచ చరిత్రలో గత 80 ఏళ్లలో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే జరిగింది.
తమ ప్రజలనే ఒక పాలనా యంత్రాంగం, అక్కడ నియంతృత్వం అనే వ్యవస్థ అంత పెద్ద ఎత్తున బలి తీసుకోవడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. స్టాలిన్ చేశాడు కొంతకాలం, 1953 దాకా ఆయన బతుకున్నంతకాలం చేశాడు. పాల్ పాట్ అని చెప్పని ఒక దుర్మార్గుడి ఆధీనంలో ఉన్నటువంటి అక్కడ పరిపాలనా వ్యవస్థ కంబోడియాలో చేసింది. ఇక విశృంఖలంగా కొంతకాలం పాటు మావో సేటుంగ్ చేశాడు. 1989లో అరుదైన సందర్భంలో డెంగ్ షియాపింగ్ చేశాడు, ఇది టియానన్ స్క్వేర్ ఆ నేపథ్యంలో. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ఏమిటంటే, నియంతృత్వ ప్రభుత్వాలు కూడా మన ప్రజల్నే మన బలి తీసుకోవటమా అని చెప్పి ఒకటి సంకోచిస్తాయి. విచిత్రం ఏంటంటే, సంకోచించిన చోటేమో ఆ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. బంగ్లాదేశ్లో సంకోచించారు, సంకోచం అవసరం, మన ప్రజలు మన బలి తీసుకోవటం ఏంటి ఈ స్థాయిలో అని చెప్పాను. ఎక్కడో చోట కొంచెం ఎక్కడో కాన్షియన్స్ వెనక్కి తగ్గింది, ప్రభుత్వం కూలిపోయింది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు శ్రీలంకలో చూశారు, అలాగే మనకి నేపాల్లో చూశారు. మన దేశంలో చూస్తే 1970ల దశకంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ నియంతృత్వంగా వ్యవహరించింది, ఒక అర్ధ నియంతృత్వాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆమె కూడా ఒక స్థాయికి దాటి ప్రజలను దమనీతి ఉపయోగించాల. ప్రజాస్వామికంగా ప్రజల నుంచి మద్దతు కావాలి, దానివల్ల వచ్చే విశ్వసనీయత కావాలి, లెజిటమసీ కావాలని కోరుకుంది కాబట్టి వాడు ఎన్నికలు ప్రకటించింది. ఎన్నికల్లో ఆవిడ దింపగలిగారు. లేకపోతే ఎవరు ప్రతిఘటించినా కూడా చంపారేస్తాం, పేకలు కోసేస్తాం, ఎదురొస్తారో చూస్తామని చెప్పని అంటే బహుశా నేతృత్వం కొనసాగండి. అంటే ఆధునిక యుగంలో చాలా విచిత్రమైన పరిస్థితి. ప్రభుత్వం భయంకర దమనకాండకి సిద్ధపడి వేలాది మందిని ఊచకోత కూడా సిద్ధపడితే ఆ ప్రభుత్వాలు నిలిచే అవకాశం కనిపిస్తుంది. నియంతృత్వ ప్రభుత్వాలు కొంచెం సంకోచించి మరీ అంత దారుణం చేస్తే ఎట్లాగా వద్దు అనుకున్నట్టయితే ఆ ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి ఉంది. అంతర్జాతీయ సమాజం దానికి ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే దేశం లోపల మనం జోక్యం చేసుకోవడం చాలా కష్టం, కొన్ని సందర్భాల్లో సాధ్యం కూడా కాదు. ఇరాన్ ఉందనుకోండి, ఇరాన్ 9 కోట్ల మంది జనాభా ఉన్న దేశం, లేదా చిన్న చిత్తగా దేశం కాదు, గొప్ప నాగరికత, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం, మరి మంచి విద్య ఉన్న దేశం. అక్కడ బయట వాళ్ళు జోక్యం చేసుకుంటే, ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే బయట ఇతర దేశాల మీద టెర్రరిజం కానీ ఇంకా రకరకాల ప్రమాదాలు కానీ మరింత ఎక్కువగా జరగచ్చు. ఎవరు జోక్యం చేస్తుంటే వాళ్ళకి మరింత నష్టం జరగచ్చు. కాబట్టి నా ప్రజలు నష్టపోయినా మీ ప్రజల కోసం నేను పోరాడతానని చెప్పి ఎవరు అనుకోరు. అంచేత బహుశా ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్నటువంటి ఈ మత ఛాందస నాయకత్వం ప్రజల్ని బలి తీసుకోవడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, కానీ అట్టే కాలం కొనసాగదు నా దృష్టిలో. ఎందుకంటే ఇంత భయంకరంగా ప్రజలనే శత్రువులుగా భావించిన తర్వాత, ఇప్పుడు ప్రజలు అధికారంలో ఉన్నవాళ్ళు మధ్య పూర్తిగా ప్రజలనే శత్రువులుగా భావిస్తే ఏ ప్రజల్ని మీరు పాలిస్తున్నారో ఆ ప్రజల్ని శత్రువులుగా భావించి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడితే ఎంతకాలం ప్రభుత్వం ఉంటుంది? ప్రభుత్వంలోనే చీలికలు వస్తాయి. అలాగే సమాజంలో ఉన్న అశాంతి, నిరసన ఏదో రూపంలో దీర్ఘకాలంలో ఆ ప్రభుత్వాన్ని మార్చేస్తుంది. 3-4 ఏళ్ళు పట్టొచ్చు, కానీ ప్రస్తుతానికి బతికినా కూడా ఇరాన్లో ఐతులాల ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు నా దృష్టిలో. సార్, మీరు అన్నట్టు అంతర్జాతీయ సమాజం ఏం చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ అనుకుంటూ అన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి వేరే దేశాలు కానీ లేకపోతే అంతర్జాతీయ సమాజం మరి ఊరికే కూర్చోవాలా, లేకపోతే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసమన్నా ఏమన్నా చేసే అవకాశం ఉందా సార్? ఆర్థిక ఆంక్షలు పెట్టారు, దాని ప్రభావం కొంత ఉంది. దానివల్లనే కొంత ఈ నిరసన పెరగడానికి కారణం కూడా ఆర్థిక ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకే ప్రభుత్వమే నిరసన వచ్చింది. అంతకుమించి ఏం చేయగలరు? మీరు సైనికంగా జోక్యం చేసుకుంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటిది. 2, ఇరాను ఆషామాషి దేశం కాదు. అణ్వాయుధాలు ఉన్న శక్తి ఉందేమో అని అనుమానం. టెర్రరిజాన్ని పెద్ద ఎత్తున పెంచి ప్రోత్సహిస్తోంది. హెజ్బుల్లాని కానీ, లేకపోతే హమాస్ని కానీ, హౌతీస్ని కానీ, కొంతమేరకు ముస్లిం బ్రదర్హుడ్ని కానీ బాగా పెంచి ప్రోత్సహిస్తున్న దేశం ఇరాన్. వాళ్ళని ఉపయోగించి ఇవాళ కానీ రేపు కానీ 5 ఏళ్ల తర్వాత కానీ వేలాది మంది ప్రాణాలు బలి తీసుకోవడం కానీ, లేకపోతే అమెరికన్ స్థావరాల మీద దాడి చేయడం కానీ అసాధ్యం కాదు. ఆ మాట బహిరంగంగా చూస్తున్నారు. కాబట్టి ట్రంప్ వెనక్కి వెళ్ళాడు. ఆయన బరాక్ ఒబామా లాగా ఒక రెడ్ లైన్ అని చెప్పన్నాడు. ఒబామా ఏం చెప్పాడు? ఎప్పుడైతే సిరియా ఈ కెమికల్ వార్ఫేర్కి, అంటే రసాయన ఆయుధాలు ప్రయోగించేటువంటి రసాయన ఆయుధాలు ప్రపంచమంతా నిషేధించింది, అంతర్జాతీయ ఒప్పందం అన్నది. అది ప్రయోగిస్తే మాత్రం రెడ్ లైన్, ఖచ్చితంగా అమెరికా దాడి చేస్తుంది, మిమ్మల్ని దింపేస్తుందని చెప్పి హెచ్చరించాడు. కానీ ప్రయోగించిన తర్వాత రసాయన ఆయుధాలని ఆయన మౌనంగా ఊరుకుండిపోయాడు. ఈ వంక ఆ వంక పెట్టి అమెరికా ప్రతిష్ట, అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ట్రంప్ ఏం చేశాడు? మీరు గనక నిరాయుధులైనటువంటి వాళ్ళు, నిరసన తెలుపుతున్న వాళ్ళు శాంతియుతంగా వాళ్ళని ఊచకోత కోసినట్టయితే, వాళ్ళందరినీ కూడా ఉరిదీసినట్టయితే,
వాళ్ళందరినీ కూడా మరి ఉరిశిక్ష వేసినట్టయితే ఖచ్చితంగా దాడి చేస్తానని చెప్పన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? నేను ఈ మాట అన్న తర్వాత వాళ్ళు ఉరి తీయడం ఆపేశారు, నిరాయుధాల మీద దాడులు ఆపేశారు, కాబట్టి ఇప్పుడు నేను దాడి చేయక్కర్లేదని కొంచెం వెనక్కి వెళుతున్నాడు. అలా కాకుండా ముందుకెళ్ళినట్టయితే అమెరికన్ సైనిక స్థావరాల మీద దాడి చేయొచ్చు, అమెరికా దేశం మీద దాడి చేయొచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా టెర్రరిజం మీద పట్టుంది కాబట్టి వాళ్ళకి ఉగ్రవాద చర్యలకి అమెరికా దేశం గురి కావచ్చు. ఆ మూల్యానికి అమెరికా సిద్ధంగా ఉండదు. అలాగే అక్కడ గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు చాలా ఉన్నాయి, వాళ్ళు సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ఇరాన్ అంటే పెద్ద ఇష్టం లేదు, వేరే కారణాలుగా, ప్రజాస్వామ్యం కారణం కాదు, స్వేచ్ఛ కారణం కాదు. వాళ్ళందరూ కూడా మిగతా అరబ్ దేశాలంతా కూడా సున్నీలు, ఒక్క ఇరాక్ మినహాయిస్తే మెజారిటీ అక్కడ షియాలు ఉన్నారు. మరి ఇరాన్లోనేమో షియాలు. ఆ ఉన్నటువంటి మతం లోపల ఉన్నటువంటి కలహాల వల్ల వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇరాన్ కనుక ఈ కోపంతో ఈ అన్ని దేశాల మీద మీకు ముడి చమురు తీసేటువంటి మైనింగ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు పెద్ద ఎత్తున చేసి మొత్తం ఆయిల్ సెక్టర్నే దెబ్బ కొట్టింది అనుకోండి, లేకపోతే ఆ దేశాల్లో వాళ్ళంతా హింసకి తలదీరింది అనుకోండి, వాళ్ళు నష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా బాబా మాకు గొడవంతో వద్దు, మౌనంగా ఉండండి, వాళ్ళు చేస్తారు అంటున్నారు. కాబట్టి ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ మీద ఇంకో దేశం దాడి చేయడం కానీ వాళ్ళని అదుపు చేయడం కానీ ఇరాన్ ప్రజల కోసం అది సాధ్యమయ్యే పని కాదు. సార్, ఈ విషయంలో ఇండియా దగ్గరికి వస్తే అసలు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియాకి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నట్టు అనిపిస్తుంది? మనకేంటంటే మధ్యప్రాచ్యంలో అన్ని దేశాలతో సంబంధాలు సరిగ్గా పెట్టుకుని మన ప్రయోజనాలను మనం నెరవేర్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఆయిల్, ముడి చమురు అందుబాటులో ఉండటం కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సమాజంలో మన ప్రయోజనాలు, జియో పొలిటికల్ ప్రయోజనాలు అని చెప్పంటాం, వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చడం కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని కొంతైనా కూడా అరికట్టడం కావచ్చు. ఆ కారణంగా మనకి అటు ఆఫ్ఘనిస్తాన్తో ఇటు ఇరాన్తో మిత్రత్వం కావాలి. అక్కడ ప్రభుత్వాలు ఎలాంటివైనా కూడా మనం అక్కడ మిత్రత్వాన్ని పెంచుకోవాలి. అందుకని మిగతా వెట్లో ఉన్నా కూడా వాళ్ళతో మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నాం. కానీ అమెరికా ఆంక్షలు పెట్టి మీరు ఇరాన్ నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదంటే భారతదేశానికి వేరే మార్గం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆయిల్ పెరసరంగా కొంటామా అని చెప్పంటే మన మీద అమెరికా కూడా ఆంక్షలు పెట్టినట్టయితే మనం నష్టపోతాం. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్, మనకేమి ఆల్ఖైడా అంటే ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో రాజ్యం చేస్తున్నటువంటి తాలిబాన్లు అంటే మనకేమీ ప్రేమ లేదు. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉగ్రవాదానికి పాల్పడినంత వరకు నియంత్రిత ప్రభుత్వం అయినా కూడా వాళ్ళతో పోట్లాడ మనకు అవసరం లేదు. అందుకనే ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చాడు. కొంత చర్చ జరిగింది దాని మీద. మనం మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయాల్సి వస్తుంది. ఆ దేశంలో మరి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఉదారంగా మనం పెద్ద ఎత్తున ఇచ్చాము, సహకరిస్తున్నాం. ఎందుకంటే మన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం ఒక దేశం అంతర్జాతీయ శత్రువులు దౌత్యస్తత్వంలో ఒకటి ఉన్నది. ఏమిటది? పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉంటారు మనకి, శాశ్వత శత్రువులు ఎవరు లేరు, శాశ్వత మిత్రులు ఉండాలి. కాబట్టి మనం మన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం అంతర్జాతీయంగా దౌత్యనీతి ఉండాలి. కానీ మన సిద్ధాంతాల కోసం చెప్పినట్టయితే మనం నష్టపోతాం. అంచేత మనకి వేరే మార్గం లేదు. ఖచ్చితంగా మనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్తో, ప్రభుత్వం ఎవరున్నా కూడాను. అదే సమయంలో అక్కడ ఆంక్షలు కనుక గట్టిగా అమెరికాను పాశ్చాత్య దేశాలు పెట్టినట్టయితే వాటిని ఉల్లంఘించే శక్తి కానీ అవసరం కానీ భారత్కి లేదు. సార్, మీరు ముందు బంగ్లాదేశ్ ఇంకా నేపాల్ని మెన్షన్ చేశారు. సో ఇలాంటి ప్రొటెస్ట్స్, గవర్నమెంట్ అగేన్స్ట్ ప్రొటెస్ట్స్ ఇరాన్లోనే కాకుండా మన పక్కనే ఉన్న దేశాలు నేపాల్ ఇంకా బంగ్లాదేశ్లో కూడా రీసెంట్గా జరిగాయి. మనకి ఇంత దగ్గరగా ఉన్న దేశాల్లో ఇలాంటి ప్రొటెస్ట్ జరిగినప్పటికీ ఇండియా చాలా స్టేబుల్గా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇండియన్ ప్రజలు కూడా చాలా వరకు స్టేబుల్గా ఉన్నారు. ఈ స్టెబిలిటీకి కారణం ఏమై ఉండొచ్చు సార్? మంచి ప్రశ్న శరణ్య. మన ఎఫ్డిఆర్ కానీ లేకపోతే లోక్సత్తా కానీ తొలి నుంచి 30 ఏళ్ళ నుంచి గట్టిగా వాదిస్తున్నాం. మన ప్రజాస్వామ్యంలో లోపాలను ఎండగడుతున్నాం, పరిష్కారాలు చూపెడుతున్నాం, దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. కానీ అదే సమయంలో మన ప్రజాస్వామ్యంలో ఉన్న బలాన్ని మనం గుర్తించకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మన అదృష్టం ఏంటంటే చాలా లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం అయినప్పటికీ కూడా, లోపాలు ఉన్నప్పటికీ కూడా ఓ గొప్ప ప్రజాస్వామ్య సమాజానికి, జాతి నిర్మాణానికి మన స్వతంత్ర పోరాట యోధులు, జాతి నిర్మాతలు దారితీశారు. మహాత్మా గాంధీ కానీ, వేలాది మంది ఈ దేశంలో స్వతంత్రంలో పాల్గొన్న వాళ్ళు కానీ ఈ దేశాన్ని ఏకం చేయగలిగారు. అందుకే మన దేశంలో ఎన్ని ప్రజాస్వామ్యబద్ధంగా లోపాలు ఉన్నా కూడా మొట్టమొదటిది రాజకీయంగా తీవ్రమైనటువంటి పోటీ ఉన్నది. పోటీ లేని రాజకీయం కాదు మనది.
ఏమీ అధికారం డబ్బులు లేనటువంటి పంచాయతీల్లో కూడా ప్రాణాంతకంగా పోరాటం జరుగుతుంది ఎన్నికల్లో. ఈ మధ్యన తెలంగాణలో మనం చూసాం పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో. ఇప్పుడు నిన్న మొన్న మహారాష్ట్రలో చూసాం మున్సిపల్ ఎన్నికల్లో ఎంత గట్టి పోరాటం జరిగిందో. అదో పెద్ద జాతీయ ఎన్నికల స్థాయిలో అసలు ప్రచారం కానీ పోరాటం కానీ నో హోల్డ్స్ బార్డ్ స్ట్రగుల్ అని చెప్పంటాం. రెండు, ఈ పోరాటానికి కావాల్సినటువంటి రాజకీయ స్వేచ్ఛలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పుకోవచ్చు ప్రజలకి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు, చివరి ప్రజలు ఓటేస్తారు. ఎన్ని లోపాలు వెనకాల ఉన్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు మనసు చెప్పినట్టుగా ఓటేస్తున్నారు. అది విజ్ఞత గల ఓటా కాదా అన్నది ఆ ప్రజల విజ్ఞతను ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ప్రజల ఓటు, ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా వాళ్ళు వేస్తున్న ఓటు వల్ల నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ కారణంగా అధికారం శాంతియుతంగా మార్పు జరుగుతుంది. రాజులు బళ్ళు ఓడలు అవుతున్నాయి, ఓడలు బళ్ళు అవుతున్నాయి. రాజులు తరాజులు అవుతున్నారు. ఎవరు కూడా ప్రజల మద్దతు లేకుండా నేను ఉండగలను నమ్మకం ఎవరికి లేదు, ఎప్పుడైనా పోవచ్చు. మూడోది, ఎన్నికైన వాళ్ళు మీరు ఆ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తున్నారు. కానీ పేరుకి ఎన్నికలు జరిగే వెనకాల మిలిటరీ కానీ లేకపోతే ముల్లాలు కానీ లేకపోతే ఐతల్లాలు కానీ రాజ్యం చేయట్లా. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు రాజ్యం చేస్తున్నాయి. నాలుగోది, మనం ఒక దేశము అనే ఐకాభిప్రాయం ఈ దేశంలో ఉంది. ఇన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు ఉన్నా కూడా, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వైవిధ్యం ఉన్నా కూడా, ఇన్ని భాషలు ఉన్నా కూడా, స్వతంత్ర పోరాటంలో మన నాయకులు చేసినటువంటి పోరాటం ప్రయత్నం వల్ల ఈ దేశంలో కనీసం కాస్త ఆలోచించే వర్గాలకి, మధ్యతత్వ వర్గాలకి, పరిపాలించే వర్గాలకి, సంపన్న వర్గాలకి, సామాన్య ప్రజల్లో చాలామందికి మనమంతా ఒక్కటే, మనకు ఉమ్మడి ప్రజలు అన్న భావన ఉన్నది. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టే ఒక ప్రజాస్వామ్యం లోపభూయిష్టమైనదైనా సాధ్యమవుతుంది, దేశ ఐక్యత సాధ్యమవుతుంది. చాలా దేశాల్లో ఈ నిర్మాణం కోసం ప్రయత్నం జరగపోయేసరికి ఏమవుతుంది, అధికారంలో మన నిరసన వచ్చినట్టయితే ఆ నిరసన వల్ల వచ్చే ప్రయోజనం అంతా కూడా మళ్ళీ ప్రత్యామ్నాయం ఎవరు వస్తారు, ఛాందస, ఇప్పుడు ఇరాన్లో జరిగినట్టుగా కేవలం మత ఛాందసానికి లోబడిన వాళ్ళు. ఎందుకంటే మతానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది, దానికి బలమైనటువంటి సంస్థాగత ఏర్పాట్లు ఉన్నాయి. ఆ మత ఛాంద శక్తులు చేసుకోవచ్చు, లేకపోతే అరాచక శక్తులు పోవచ్చు, కొన్ని సందర్భాల్లో తుపాకమైన మిలిటరీ వాడికి పోవచ్చు. మన దేశంలో అట్లా జరగదు. మన దేశంలో మంచి చెడు ఎన్ని లోపాలున్నా కూడా ప్రజలు కోరుకున్న ప్రభుత్వము, ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వము, దానికి అవకాశం ఏర్పడింది. ఆ అవకాశం లేని చోట్ల ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అందుకనే మన ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను మనం గట్టిగా విమర్శిద్దాం, ఆ లోపాలను తొలగించడం కోసం గట్టిగా పోరాడదాం, గొంతెత్తుదాం. కానీ మన మీద కోపంతో, అధికారంలో మన మీద కసితో అసలు ప్రజాస్వామ్యాన్ని కోరదోస్తే, అరాచకత్వం రావాలని కోరుకుంటే, ఒక నేను పొచ్చి పాలించాలని కోరుకుంటే, ఏ వంకైనా సరే, ఏ కారణమైనా సరే, అది మనందరికీ ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఆ పొరపాటు ఏనాడు చేయదు. అంచేతనే మనం విమర్శ చేసినప్పుడు కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళని కానీ, పరిపాలన ఉన్న వాళ్ళు కానీ పరిమితుల లోపల చేయాలి, హేతుబద్ధంగా చేయాలి, ప్రత్యామ్నాయాన్ని చూపెట్టాలి తప్ప గుడ్డెద్దు చేలో పట్టట్టు అధికారంలో వాళ్ళని తిట్టడమే పొద్దున్న సాయంత్రంగా పొనుకున్నట్టయితే ఎంత హాని చేసుకుంటున్నామో మనం అర్థం చేసుకోకుండా పోతున్నాం. మన వేళతో మన కళ్ళను పొడుచుకుని అవుతాం. ఒక గొప్ప జాతి నిర్మాణం జరిగింది, ప్రజాస్వామ్యానికి మౌలికమైన ఏర్పాట్లు జరిగినాయి. కానీ ప్రజాస్వామ్యంలో లోపాలని సవరిద్దాం. కానీ మనకేదో ఇంగ్లీష్లో సామెత ఉన్నది, థ్రోయింగ్ బేబీ విత్ బ్యాత్ వాటర్ అని చెప్పని. కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు కూడిపోకూడదు. ఈ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, దేశాఖ్యతని కాపాడుకుంటూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే రీతిలో మన ఆగ్రహం ఉన్నట్టయితే దేశానికి, దేశ భవిష్యత్తుకు చాలా ప్రమాదం అవుతుంది.